అమానుష్యం అండి. ఇలా జరగకూడదు. ఇది మనం రాజ్యాంగంలో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామో కూడా తెలియట్లేదు. అలా ఉంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను మార్చడానికి వచ్చానని చెప్పాడు. కానీ ఈ వ్యవస్థని బాగా ఇతను చంద్రబాబు ఫస్ట్ నుంచి దుర్మార్గుడే. ఎందువల్లంటే అతని మెంటాలిటీ మామనే ఎండిపోడి పొడిచిన వాళ్ళు జనాలు ఎలా బతికిస్తారండి? బతికిస్తాడా? మామనే ఎండిపోడి పొడిచి మామని చంపినవాడు జనాలకు న్యాయం చేస్తాడా? న్యాయం చేయలేడు. అతను ఎప్పుడు క్రూయల్ మైండే. వంగేడు మోహన్ రంగాన్ని చంపాడు. అదేవిధంగా ఆయన చంపాడు కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ అంబటి రాంబాబు గారిని కానీ జోగి రమేష్ గారిని కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కానీ రజనీని కానీ భూమల కరుణాకర్ రెడ్డి వీళ్ళందరినీ చంపేసి నేను ఒక్కడనే చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ కానీ నేను ఒక్కడనే బతకాలని అనే ఆలోచనలో ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రవేశపెట్టారు. ఇది చేయించిందంతా నిన్నే ప్రెస్ మీట్లు పెట్టుకొని జోగి రమేష్ ఇంటి మీద పోదామని నియోజకవర్గ స్థాయిలో నిర్ణయించుకోవడం జరిగింది. టీడీపీ వారు జోగి రమేష్ ఇంటికి పోదామని అందరికీ ఫోన్లు చేశారు నియోజకవర్గంలో. అది వసంత కృష్ణప్రసాద్ చేపించాడా, లోకేష్ చేపించాడా, చంద్రబాబు చేపించాడా అనేది మీకే తెలియాలి. ఇది ఎక్కడ మంచి ప్రభుత్వం అండి? మంచి ప్రభుత్వం అంటానికి అతను చెప్పిన నవరత్నాల్లో సూపర్ 6లో ఏమీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు లేడీస్కి 18 ఇయర్స్ దాటాక 1500 ఇస్తున్నాడు, ఇవ్వలేదు పర్ మంత్. మరి నిరుద్యోగులకి 3000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. గ్యాస్ అన్నారు, ఒక నెల వేశారు కొంతమందికి, ఒక నెలే, ఇంకా లేదు అది. మరి రైతులకి 20,000 ఇస్తున్నాడు, అయ్యి లేవు. ఇంకెక్కడుంది? ఇది మంచి ప్రభుత్వానికి కాడికి ఏముంది? మరి పెన్షన్లు పెంచారు, 4,000 పెంచాడు కాదంట్లా. పెంచాక మరి కొత్త పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6 నెలలకి కొత్త పెన్షన్లు ఇచ్చేవాడు. ఈరోజు కొత్త పెన్షన్లు అనేది ఒక్కటి కూడా ఇలా ఉన్న పెన్షన్లు తీసేసి వాళ్ళే సర్దుతున్నాడు. అంతే కదండి జరిగేది అది.